హాయ్ అండి, నా పేరు కుమారి. నేను ఈరోజు సగ్గుబియ్యం, సేమియా, క్యారెట్తో పాయసం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక చిన్న గ్లాసులో సగం సగ్గుబియ్యం తీసుకున్నాను. గ్లాసు సేమియా తీసుకుంటున్నానండి. గ్లాసున్నర బెల్లం తీసుకుంటున్నాను. నేను ఈ చిన్న గ్లాసుతో తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ ఏమో సేమియా సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను. గ్లాసున్నర బెల్లం తీసుకుంటున్నానండి. నేను పెద్ద క్యారెట్ ఒకటి తీసుకున్నాను. కొంచెం పెద్దగానే ఉందండి క్యారెట్. ఒక క్యారెట్ తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పు, కొంచెం యాలకుల పొడి. ఇప్పుడు నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకుని తీసుకుంటున్నానండి. ఇదంతా కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుని ఇప్పుడు ఇందులోనే నేను సేమియా వేసి వేయించుకుంటానండి. కొంచెం మనకు సేమియా కలర్ రావాలి. మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మంచిగా నీట్గా వేయించుకోవాలి. నేను సిమ్లో పెట్టే వేయించుకుంటున్నానండి. ఈ సేమియా మనం క్యారెట్ వేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సేమియా అంతా కూడా వేయింది కదా, నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను క్యారెట్ కూడా వేసి వేయించుకుంటున్నానండి. నెయ్యి నేను ముందే వేసుకున్నాను, మళ్ళీ ఇంకా నేను యాడ్ చేసుకోవట్లేదు. మీకు నెయ్యి తక్కువగా ఉందంటే మళ్ళీ మీరు నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే ఇదే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాను. తొందరగానే ఫ్రై అయిపోతుందండి. క్యారెట్ కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగా కుక్ అయిపోద్ది. ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోతే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై చేసుకొని అవసరం లేదు. మనం సిమ్లో పెట్టుకుని ఇదంతా కూడా మనం నీట్గా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కొంచెం మాడిపోద్ది. మనం క్యారెట్ వేయడం వల్ల మనకి సేమియా కూడా కలర్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇది మొత్తం కుక్ అయిపోయింది. సేమియా మొత్తం ఈ క్యారెట్ మొత్తం కుక్ అయిపోయిందండి. ఇదంతా కూడా ప్లేట్లో తీసుకుని నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటానండి. నేను పెద్ద గ్లాస్ తోటే 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. మనకి సగ్గుబియ్యం ఉడికేటప్పటికి ఇదంతా కూడా సగ్గుబియ్యం అంతా కూడా మనకి ఉడికేసరికి వాటర్ అనేవి దగ్గరికి అయిపోతాయండి. అందుకే నేను ఒక 3 గ్లాసులు పెద్ద గ్లాసులతోటే వాటర్ వేసుకుంటున్నాను. మొత్తం నేను సగ్గుబియ్యము సేమియా కలిపి గ్లాసున్నర తీసుకున్నానండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసుకుని నేను కొద్దిసేపు మూత పెట్టి మరగబెట్టుకుంటాను. మనం వాటర్ తక్కువ తీసుకోకూడదండి. అలానే ముందే మనం మిల్క్ వేసుకుని చేసుకుంటే కొంచెం గట్టిగా అయిపోద్ది. చూడండి, ఒక 10 నిమిషాలు మూత పెడితే వాటర్ అన్నీ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ముందుగా తీసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకుంటాను. నేనైతే చిన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి. మనకి పెద్దవి కూడా దొరుకుతాయి కదా, కానీ నేను చిన్నగా ఉండేవే తీసుకున్నాను. చిన్నవి అయితే మనకి తొందరగా కుక్ అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మనం సగ్గుబియ్యం ఎప్పుడు కూడా నానబెట్టి వేసుకోకూడదండి. అలా వేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగుండదు. మనం ఎప్పుడు కొంచెం లేట్ అయినా సరే ఇలానే తీసుకోవాలండి. సగ్గుబియ్యం మనం డైరెక్ట్గానే వేసుకుని చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటానండి. నేను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. చూడండి, సగ్గుబియ్యం మనకు ఉడుకుతున్నాయి కదా, ఒకసారి కలిపి చూసుకుందాం. చూడండి, సగం బాయిల్డ్ అయినాయి కదా, ఇంకా కొద్దిసేపు సగ్గుబియ్యం ఉడకాలి. ఇవి కొంచెం టైం పడుతుందండి, కానీ చాలా తొందరగానే అయిపోతుంది. చూడండి, ఇదంతా కూడా మనకు ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటానండి. మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా మనకి ఉడికిపోతుంది. చూడండి, మనకి సగ్గుబియ్యం మొత్తం ఉడికాయి. మనకి తెలిసిపోతుందండి. కొంచెం మనం గరిటెలో తీసుకుంటే గాజు కలర్లో వస్తుందండి. అలా వస్తే మనకి సగ్గుబియ్యం మొత్తం ఉడికినట్టే. కొంచెం ఇంకా కొద్దిగా ఉందండి, అయితే పర్వాలేదు. మనకి ఇవన్నీ కుక్ అయ్యేటప్పటికి అది కూడా కుక్ అయిపోతుంది. ముందుగా నేను సేమియా యాడ్ చేస్తున్నానండి. సేమియా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ
క్యారెట్ కూడా వేసి ఒకసారి కలుపుకుంటాను. చూడండి, క్యారెట్ వేయడం వల్ల మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. క్యారెట్ అంటే అందరికీ తెలుసు కదా, చాలా మంచిది. మనం ఈ విధంగా వేసుకుని తింటే పిల్లలకు కూడా చాలా మంచిదండి, మనకు కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. నేనైతే పచ్చివే వేసేసుకున్నాను. కాసైనా వేసుకోవచ్చండి, నేనైతే పచ్చివే వేసుకున్నాను. ముందుగానే మనం బెల్లం వేయకముందే మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ముందు బెల్లం వేస్తే పాలన్నీ కూడా విరిగిపోతాయి. ఎప్పుడు కూడా ముందు బెల్లం యాడ్ చేసుకోకూడదు. బెల్లం కూడా మంచిగా ఉంటేనే తీసుకోవాలండి, లేకుంటే షుగర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఒక 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సేమియా అంతా కూడా నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇవన్నీ కూడా కలుపుకోవాలి. చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోతుందండి ఇదంతా కూడా. మనకి క్యారెట్ కూడా మనకి అసలు వేసినట్టు కూడా ఉండదు, స్మూత్గా అయిపోతుంది. బాగుంటుందండి, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి, కొంచెం కుక్ అయిపోయినట్టే ఉంది. కుక్ అయిపోయిందండి. మనకి ఈ పాయసం కూడా కొంచెం గరిటజారుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను సిమ్లో పెట్టుకునే చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా మనం బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకోవాలి. బెల్లం కరిగితే మనకి పాయసం అనేది రెడీ అయినట్టేనండి. చూడండి, ఇదంతా కూడా మనకి ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కూడా కలిసిపోయింది. ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకి బెల్లం అంతా కరిగిపోద్దండి. చూడండి, అయిపోయినట్టే, సేమియా రెడీ అయిపోయినట్టేనండి. నేను ఇందులో యాలకుల పొడి, జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాను. కలర్ కూడా చూడడానికి మనకి బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, యాలకుల పొడి, జీడిపప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం క్యారెట్ సేమియా పాయసం రెడీ అయిందండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.